హలో అండి. హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు సాటర్డే బ్లాగ్ని అప్లోడ్ చేస్తున్నానండి. అంటే ఈరోజు మార్నింగ్ 8 నుంచి 12 వరకు నేను ఏం చేశానో అప్లోడ్ చేస్తున్నాను. సో చూసేయండి. మార్నింగ్ ఇప్పుడు 8:00 అయిపోయిందండి. నేను 7కి లేచేసి ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను. అంటే కాసు ఊడ్చేసి ఇండ్లు కూడా తుడిచిపెట్టుకున్నాను. గిన్నెల్లో నేను నైటే తోమేసి పెట్టుకుంటాను. గిన్నెలు కూడా సర్దేశాను మొత్తము. సో ఇప్పుడు పాలు కాస్తున్నాను. పాలు కాచేసి ఇంకో స్టవ్ మీద టీ పెట్టుకున్నాను. పిల్లలు లేచేలోపు నేను అన్ని పనులు చేసి పెట్టుకుంటాను. వాళ్ళు లేచారంటే అసలు వాళ్ళని చూసుకోవడానికి సరిపోతుంది. ఇంకా వాళ్ళు లేచేలోపు అన్ని పనులు కంప్లీట్ చేసుకుంటా ఆల్మోస్ట్. అండ్ దోశ ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశలోకి చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. స్టవ్ మీద ధనియాలు ఒక స్పూన్ వచ్చేసి జీలకర్ర, కొద్దిగా కరివేపాకుని ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు ఇంకో స్టవ్ మీద ఉంది కదండి, అదే చరివితాకి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను. సో అది వచ్చేసి మినప్పప్పు, బియ్యము, డ్రై ఫ్రూట్స్ అన్నీ పౌడర్ చేసి పెట్టి పౌడర్ ఉంది, ఆ పౌడర్తో నేను తనకి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇవన్నీ ఫ్రై అయ్యాయి. జీలకర్ర, ధనియాలు, కరివేపాకు, వాటిని ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. ఇవి లైట్గా ఫ్రై చేసుకోవాలండి. మరి బ్లాక్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవచ్చు. అవి ఫ్రై అయినప్పుడు ఒక స్మెల్ వస్తుంది మంచిగా, అప్పుడు తీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పల్లీలను తీసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చట్నీలోకి చింతపండు నానబెట్టుకోవాలి. ఒక చిన్న గ్లాస్లో కొద్దిగా చింతపండుని నానబెట్టుకుంటున్నాను. చూడండి, పల్లీలు కూడా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ ఆనియన్ని ఇలా పొడుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇది కూడా చట్నీలోకే. సో ఇప్పుడు 1 స్పూన్ ఆయిల్ వేసేసి ఆనియన్స్ మంచిగా బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం పల్లీలను అండ్ జీలకర్ర, ధనియాలు, కరివేపాకు వేసుకున్నాం కదా, అందులోనే వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఆ మూడు అన్నీ కలిపి. సో చూడండి, లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ ఆనియన్ని ఫ్రై చేసుకోవాలి. సో పిల్లలు లేచేలోపే వాళ్ళకి ఫుడ్ కూడా రెడీ చేసి పెడితే వాళ్ళు లేచాక ఇంకా ఫుడ్ తినిపించేస్తా. పాపకైతే ఇంకా అకిరాకైతే స్నానం చేపించి తర్వాత తినిపిస్తాను. చూడండి, బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యాయి కదా ఆనియన్స్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి చల్లారనిచ్చుకోవాలి. ఇంకో స్టవ్ మీద చెరువుదాకా ఫుడ్ ప్రిపేర్ అవుతుంది. సో ముందు ఇవన్నీ ఫ్రై చేసుకోవాలన్నమాట. మనం జీలకర్ర, ధనియాలు, కరివేపాకు అండ్ పల్లీలను, సాల్ట్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్ మనకు స్పైస్ తగ్గట్టు యాడ్ చేసుకొని తర్వాత ఆనియన్స్, చింతపండు అన్నీ వేసుకొని చట్నీ పట్టుకోవాలి. ఇప్పుడు చట్నీ అయిపోయింది కదండి, వేడి నీళ్ళు పెడుతున్నాను. పిల్లలు లేచేసరికి వేడి నీళ్ళు కూడా కాగేస్తాయి అనేసి. సో పాప ఫుడ్ కూడా రెడీ అయిపోయింది, గిన్నెలోకి తీసుకుంటున్నాను. అంటే చల్లారుతా తను లేచి లోపు అనేసి. ఇలా తీసి పెట్టుకొని చల్లారనిస్తాను, కొద్దిగా సాల్ట్ వేసుకొని. సో చట్నీ కూడా గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి. సో అకిరా లేచాడు, స్నానం చేయించాను అకిరాకి. ఇంకా పాప పడుకుంది. ఈలోపు దోశ వేస్తున్నాను పాప లేచేలోపు అనేసి. మామూలు ప్లెయిన్ దోశ వేస్తున్నానండి. సో మనకి దోశ అనేది పెన్నంకి అంటుకోకుండా ఉండడానికి నేను ఇప్పుడు కొన్ని టిప్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఆనియన్ని రుద్ది మనం దోశ వేసుకున్నాం అనుకోండి, చాలా బాగా వస్తుంది. కానీ ఇంకా కొన్ని ప్యాన్స్కి అయితే ఇంకా దోశ అతుక్కొనే ఉంటుంది కదా. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ముందు రోజు నైట్ ఆయిల్ ఉంటుంది కదండి, మనం వంటకి యూజ్ చేసేది ఆయిల్ నైట్ అంతా ప్యాన్కి అప్లై చేసేసి మార్నింగ్ దోశ వేసుకున్నాం అనుకోండి, దోశ అనేది ప్యాన్కి అతుక్కోకుండా నీట్గా వస్తుంది. చూడండి, నేను ఆనియన్ రుద్దేసి వేశాను, చాలా బాగా వచ్చింది. నేను ప్రతి దోశకి కూడా దోశ వేసే ముందు ఆనియన్తో బాగా రుద్దేసి దోశ వేస్తాను అనమాట. దోశ అనేది పెన్నంకి అతుక్కోకుండా నీట్గా వస్తుంది. సో దోశ వేసేసి గిరాకి తినిపించేసి నేను కూడా తినేసాను. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయింది, పాపకు కూడా స్నానం కంప్లీట్ అయింది. సో ఇది వచ్చేసి అరటికాయ ఫ్రై చేస్తున్నాను లంచ్కి. ఇది ఆల్రెడీ నేను వీడియో చేశానండి, మన ఛానల్లో ఉంది. మీకు లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ ఎండ్ స్క్రీన్లో కూడా అరటికాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. ఇది రసంలోకి, సాంబార్లోకి సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ అరటికాయ ఫ్రై. సో పిల్లల కోసం స్నాక్ ప్రిపేర్ చేస్తున్నాను. అటుకులు తీసుకున్నాను. ఒక ప్యాన్లో తీసుకొని అవి బాగా క్రిస్పీగా తయారైనంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా వేలుతో నలిపితే విరిగిపోతున్నాయి కదా, అంతవరకు ఫ్రై చేసుకోవాలి అటుకుల్ని. తర్వాత తీసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అదే ప్యాన్లో కొద్దిగా జీడిపప్పు, పల్లీలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి.
ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి మంచిగా కలర్ చేంజ్ అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులోనే తెల్ల పప్పులు ఉంటాయి కదా, పుట్నాలు, అవి యాడ్ చేసుకుని అవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అంటే అటుకులు ఈ పల్లీలకు తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ స్పూను పసుపుని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మీరు కావాలంటే ఇందులో గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసుకోవచ్చు. పిల్లలు ఉన్నారు కదా అనేసి నేను గ్రీన్ చిల్లీ యాడ్ చేయడం లేదు. అలాగే ఒక హాఫ్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. మీరు స్పైసీ ఎక్కువ తినాలనుకుంటే ఇంకొద్ది కారంని యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి. నా దగ్గర ఫ్రెష్ది లేదండి, అందుకే ఆల్రెడీ ఫ్రిడ్జ్లో ఉండే కరివేపాకునే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఫైనల్గా అటుకులని వేసుకోవాలి. ఇలా అటుకుల్ని వేసుకొని ఒక హాఫ్ స్పూన్ చాట్ మసాలా పౌడర్ ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. నేను ఉందనేసి ఒక హాఫ్ స్పూన్ వేసాను. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చాట్ మసాలా వేసేసి ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసేసి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మీకు ఒక పొడిని చూపిస్తున్నానండి, పల్లీల పొడి. ఇది అప్ టు 15 to 20 డేస్ వరకు మనము స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఇది రైస్లోకి, చపాతీలోకి, ఇడ్లీ దోశలోకి అన్నిటిలోకి బాగుంటుంది. ప్యాన్ తీసుకుని అందులో ఒక స్పూన్ మినపప్పుని, ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి లైట్గా. తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఇప్పుడు ఇందులోనే 1 కప్పు వరకు పల్లీలను తీసుకోవాలి. పల్లీలను కూడా దోరగా వేయించుకోవాలి. చూడండి మంచి కలర్ చేంజ్ అయ్యాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనిచ్చుకోవాలి పల్లీలను. ఇప్పుడు ఇందాక మనం తీసుకున్నాం కదండి, ధనియాలు, జీలకర్ర, మినపప్పు, కొద్దిగా సాల్ట్ని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే పల్లీలను వేసుకోవాలి. నేను పల్లీలకు పైన పొట్టు తీయడం లేదండి, అలానే వేసుకుంటే చాలా మంచిదని వేరే వాళ్ళు చెప్పారు నాకు. సో అలానే గ్రైండ్ చేస్తున్నాను నేను. కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ అంటే 2 స్పూన్స్ తీసుకుంటున్నాను. ఇదైతే కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నాను. ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఇందులో ఒక 6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మరొకసారి లైట్గా గ్రైండ్ చేసుకుంటున్నాను. ఊరికి ఒకసారి అలా అనేసి ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇది చల్లారనిచ్చిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకొని మనం ఫ్రిడ్జ్లో లేకుండా 15 to 20 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అన్నిట్లోకి పర్ఫెక్ట్ కాంబినేషను ఈ పల్లీ పొడి అనేది. సో చూశారు కదండి వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను, అండ్ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.